మేము కాలేజీలు పెట్టి ఒక ఎంబీఏకు 35,000తో చదువు చెప్పి 60,000తో ఇంజనీరింగ్ చదివిస్తున్నాం. మేము ఇవన్నీ చేస్తుంటే తప్ప ఇంతమంది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మా మీద ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను 50 జాగాల దౌర్జన్యం చేసి ఇప్పుడు మా ప్రభుత్వం సిఆర్పీ దళాలతో రాత్రి అంతా కొట్టి వానికి నొప్పిలేసి ఉన్నది చూస్తా ఉన్నాం. ఇంకా మా కొడుకు డాక్టర్ కావాలంటే వాడిని రానిస్తలేరు, తండ్రి చూడాలంటే చూడనిస్తలేరు. ఇంత దౌర్జన్యం ఎందుకు? అన్ని నిన్నటి దోలాడుతూనే ఉన్నారు కదా, వాళ్ళకి దొరుకుతూనే ఉన్నాయి కదా. ఇంకా మా సంత తీసుకోమను, మా బిల్డింగ్ మా మిసెస్ రైట్ పేరు సిఆర్పి దళాలతో కూడా పిలవాలి. పొద్దుగాల నేనే ఊరుకొచ్చాను. మీ అల్లుడి ఇంట్లో పెద్ద మొత్తంలో దొరుకుతుంది, తప్పే ఉంది. వాళ్ళ పరిమాణం చేసుకోమని మేమేం తప్పుడు పని చేస్తున్నామా? ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, హాస్టల్ ఉన్నాయి, డబ్బులు వస్తుంది సీజన్ తప్ప. మేము బ్యాంకులనే ఉంది కదా, అంతా ఆన్లైన్ కదా. వ్యాపారాలు చేస్తున్నామా? మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామా? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కావాలని చేస్తున్నారు. నేను మంత్రిని కదా, టీఆర్ఎస్ మంత్రిని కదా. మా కేసీఆర్ మీద, మమ్మల్ని మీద కావాలని తెలంగాణ ప్రభుత్వం. కుమారుడికి అస్వస్థత రాజకీయ కుట్ర అయితే అయి ఉంటుంది బహుశా మల్లారెడ్డి గారు చెప్పినట్టు. ఎందుకంటే ఈ మధ్యన గౌరవ ప్రజాప్రతినిధులకు ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నొప్పి వచ్చిందని దవాఖానకు పోతా ఉన్నారు. నేను ఒక 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక అడ్వకేట్గా నాది సమాజం ముందు, తెలంగాణ ప్రజల ముందు నాది ఒక ప్రశ్న. నిన్న మొన్నటి దాకా మంచిగా ఉన్నటువంటి వ్యక్తి, నిన్న పొద్దుల వాకింగ్ చేసినటువంటి వ్యక్తి, మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈడీ నోటీసులో, ఐటీ నోటీసులో రాగానే గుండె నొప్పి ఎందుకు వస్తుందో నాకు అర్థమైతే లేదు. బాధ్యత గల మంత్రి మల్లారెడ్డి గారు ఇందాక మీడియాతో మాట్లాడుతూ నా కొడుకుని రాత్రి అంతా కొట్టినట్టు ఉన్నారో అన్నారు. ఐటీ అధికారులు కాగితాలు పరిశీలిస్తారు, సంబంధించి ఏమైనా జవాబులు చెప్పమని అడుగుతారు తప్ప మ్యాన్ హ్యాండిల్ చేస్తారని నేను అనుకుంటలేను. ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్న ఆయన రాజకీయ కోణం లోపల మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను భారతీయ జనతా పార్టీ నాయకులైనా, కాంగ్రెస్ నాయకులైనా, కమ్యూనిస్ట్ నాయకులైనా ఎవరైనా చట్టం ముందు అందరూ సమానమైనటువంటి విషయాన్ని మేమందరం నమ్మాలే. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరందరూ కూడా మంత్రులైనరు కాబట్టి కక్ష సాధింపు అనేది ఏముండదు. అనుమానం వచ్చినప్పుడు అసలు ఆ కేసులో మల్లారెడ్డి గారి దగ్గర పనిచేసి, మల్లారెడ్డి గారితో చాలా కాలం ఉండి, మల్లారెడ్డి గారిని విభేదించిపోయిన వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్లో కంప్లైంట్ ఇచ్చారు అనేది మాకున్న సమాచారం. ఫ్యాక్ట్స్ని వెరిఫై చేసుకోవడానికి మీ ఇంటికి వచ్చిండ్రు. ఫ్యాక్ట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. సెల్ ఫోన్ తీసుకుపోయి చెత్తబుట్టలు దాచిపెట్టుకోవడం, ఫైల్ ఎత్తుకుపోయి పక్కింట్లలో పెట్టడం చేస్తున్నారు అంటేనే మీరు ఏదో సస్పీషియస్ క్యారెక్టర్గా వాళ్ళ కనబడి ఉంటారు తప్ప ఏ అధికారి కూడా, నాకు తెలిసి నాకున్నటువంటి 30 సంవత్సరాల ఈ వకాలత్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తుంది, ఏ అధికారి కూడా చట్టాన్ని తన చేతులకు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని కొడతారని నేను అనుకోను. మరి మల్లారెడ్డి గారు లాంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడం అనేది బాధాకరం. చట్టం ముందు అందరూ సమానమే. రేపు నాకు నోటీసులు వచ్చినా నేను పోవాల్సిందే, మీకు నోటీసులు వచ్చినా మీకు పోవాల్సిందే. చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందే అనేది నేను ఈ సందర్భంగా మంత్రి గారికి చెప్పదలుచు. ఇది బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్. మీరు బాధ్యతాయుతంగా ఎట్లయితే మంత్రిగా ఉన్నారో, మీరు బాధ్యతాయుతంగా ఎట్లయితే కాలేజీలు నడుపుతున్నారో, అట్లే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరింటినైనా రైడ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. దాన్ని కాదనేటువంటి హక్కు మీకు లేదు. నేను మంత్రిని కాబట్టి నా ఇల్లు రైడ్ చేయొద్దు అని ఎట్లా అనగలుగుతారు? మీరు మంత్రే కదా, మీరు చట్ట ప్రకారమే నడుపుతున్నారు కదా సంస్థలు. మీ సెల్ ఫోన్ తీసుకుపోయి డస్ట్బిన్లో దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది మంత్రి గారు చెప్పాలి. మీరు చాలా నిజాయితీ ఉన్నారు కదా, 365 days 24/7 వైట్ బిజినెస్ చేస్తున్నారు కదా, ఎక్కడ తప్పులు చేయలేదు కదా, నిజాయితీకి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కదా. తలుపులు తీసి లోపలికి రమ్మనుండ్రి. సెల్ ఫోన్ అడిగితే ఇది నా సెల్ ఫోన్ తీసుకోమని చెప్పుండ్రి. సెల్ ఫోన్ తీసుకుపోయి డస్ట్బిన్లో దాచుకున్నారు అన్నప్పుడే, దాచిపెట్టినారు అన్నప్పుడే దట్ గివ్స్ సమ్ సస్పిషన్. అడుగుతారు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుంది? అనేక సార్లు మమ్మల్ని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లకు పిలుస్తారు, నోటీసులు ఇస్తారు, మేము సమాధానాలు ఇస్తలేమా, కూర్చుంటలేమా? నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ పిలిచింది, సిట్ పిలిచింది. పొద్దున పోతే సాయంత్రం దాకా కూర్చున్నారు కదా వారు సిట్ ముందు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిండ్రు కదా. నేను గుజరాత్ ముఖ్యమంత్రిని, గుజరాత్లో బంద్ చేయండి అని పిలిపియలేదు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా. అమిత్ షా గారిని అరెస్ట్ చేసిరు గుజరాత్ హోంమంత్రి హోదాలో ఉన్నప్పుడు. పోయి మొత్తం తగలబెట్టుర్రి, బస్సులు తగలబెట్టుర్రి, పోయి దాడులు చేయరు కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పిండ్రా? చెప్పలేదు. మేము సమాజాన్ని, చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులం కాబట్టి మాకు నోటీసులు ఇస్తే మేము పోతున్నాం. మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పండి. దాన్ని ఏదో రాజకీయ కక్ష, 200 మంది రైడ్ చేస్తారు అంటే మీకు 50 కాలేజీలు ఉన్నాయి, 200 ఇండ్లు ఉన్నాయి, 300 అకౌంట్లు ఉన్నాయి కాబట్టి అన్నింటినీ ఏకకాలంలో చేయాలి కాబట్టి చేసి ఉంటారు.
దాన్ని మీరు అంతే గౌరవప్రదంగా స్వీకరించాలనేది మంత్రి గారికి నా సూచన. ఎవరి మీద కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వెంజెన్స్ పాలిటిక్స్ చూపెట్టాయని నేను అనుకుంటా ఉన్నాను. చూపిస్తే మీరు నిరూపించుకోవడానికి మీకు న్యాయస్థానాలు ఉంటాయి, న్యాయస్థానాల ముందుకు రండి. ఇప్పుడు ఈ రాష్ట్ర శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నామన్నా. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు కూడా ఉన్నారు, అట్లే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 104లో ఎవరైతే గనుల వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే కాలేజీల వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్లలోకి పోయినరు. కానీ 104 మంది ఎమ్మెల్యేలు ఇళ్లలోకి పోలేదు కదా. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం దృష్టిలో తప్పు చేసినటువంటి వ్యక్తి శిక్షను అనుభవించాలి, చట్టాన్ని ఎదుర్కోవాలి. ఎందుకు గంగుల ఇంటికి ఎందుకు పోయినరు? రసమయ్య బాలకిషన్ ఇంటికి ఎందుకు పోలేదు? ఆందోళన క్రాంతి చంటికిరణ్ ఇంటికి ఎందుకు పోలేదు? లేకపోతే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఇంటికి ఎందుకు పోలేదు? మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారి ఇంటికి ఎందుకు పోలేదు? ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏం చేసినా చెల్లుతుందని తప్పు చేసినటువంటి కొంతమంది వ్యక్తులకు మాత్రమే తప్పు జరిగింది అని అనుమానం వచ్చినప్పుడు నోటీసులు వస్తున్నాయి తప్ప ఇక్కడ ఎక్కడ కూడా వెంజెన్స్ లేదు. ఎవరి మీద కక్ష సాధించాలనేటువంటి ఆలోచన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ అందరి మీద, మీ మీదైనా పత్రికా విలేకరుల మీదైనా తప్పు చేస్తే ట్యాక్స్ కట్టకపోతే నోటీస్ ఇస్తారు, నేను ట్యాక్స్ కట్టకపోయినా నోటీస్ ఇస్తారు. దాన్ని అంతవరకే చూడాలి, దానికి రాజకీయాలు ఆపాదించొద్దు అనేదే నేను ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి గారికి కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కానీ ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.